వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బర్కత్పురాలో వికలాంగుల సమ్మేళనం సరుకులు పంపిణీ చేసిన మంత్రి విజయనగరం జిల్లా ఏజెన్సీలో కలెక్టర్ పర్యాటకంగా అభివృద్ధికి చర్యలు పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారుల సమావేశం పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష ఎస్వీకేలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని పీఓడబ్ల్యూ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో తీసుకువచ్చిన వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బర్కత్పురాలోని బీజేపీ ఆఫీసులో వికలాంగుల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులు, వృద్ధులు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. వికలాంగులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కేశవ్ బోయిన్ శ్రీధర్, సూర్యప్రకాష్ సింగ్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా మనం చిన్న చూపు చూడకూడదు. వాళ్ళని అవమానం చేసే విధంగా, వాళ్ళ ఆత్మకు భంగం కలిగించే విధంగా వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళకి అన్ని రకాలుగా గౌరవించి మాట్లాడాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందుకే వారిని దివ్యాంగులుగా మనం పిలుచుకుంటున్నాము. ఇటీవల దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. నేను నాగేశ్వరరావు గారు కూడా చెప్పాను, గౌతమ్ గారు కూడా చెప్పాను. మన ప్రాంతంలో ఉన్నటువంటి దివ్యాంగుల కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల పనిముట్లు ఏవైతే మీరు చేతులలో పట్టుకున్నారో అన్ని రకాల పనిముట్లు, దివ్యాంగులకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇవ్వాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగా మన సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 7 క్యాంపులు నిర్వహించి అందులో దివ్యాంగులకు వాళ్ళు ఏం కావాలో, ఏ వస్తువులు కావాలో, ఏ సైజులో ఉండాలో అవన్నీ నిర్ణయించిన తర్వాత మళ్ళీ అవన్నీ వాళ్ళ సైజుల ప్రకారం కూడా కంపెనీలో తయారు చేయించి మీ అందరికీ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిర్ణయించి నాకు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆ క్యాంపు కూడా త్వరలోనే మన వాళ్ళు 7 కేంద్రాలలో దివ్యాంగుల యొక్క శిబిరాలు నిర్వహిస్తారు. ఆ శిబిరాలు అందరూ వచ్చినట్టయితే ఎన్ని లక్షల రూపాయలైనా, ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా అందరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువు అందరికి ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. కాబట్టి ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలో కూడా అందరూ ముందుకు వచ్చి మీకు కావాల్సినటువంటి, మన దివ్యాంగులకు కావాల్సినటువంటి వస్తువులు కానీ, అదేవిధంగా కొత్తగా ఈసారి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు, అంటే వాళ్ళకు చేతికాల నుంచి మొదలు పెడితే ఇయరింగ్ ప్యాడ్స్ కావచ్చు. విజయనగరం జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. నిధుల సర్దుబాటును బట్టి దశల వారీగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో కూడా ఏదైనా సంస్థలు ముందుకు వస్తే వాటికి సంపూర్ణంగా సహకరించి పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తన ప్రకటనలో ప్రజల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
వివిధ గ్రామాలు చూడటం జరిగిందండి. దాంట్లో అంగన్వాడీ సెంటర్లు, అట్లాగే ట్రైబల్స్ యొక్క ప్రాబ్లమ్స్, ముఖ్యంగా వాళ్ళు చెప్పింది తాగునీరు ఒకటి, తర్వాత రోడ్డు సమస్యలు చెప్పారు. కొన్ని చోట్ల అంగన్వాడీ బిల్డింగ్స్ చెప్పారు. ఒక ఆశ్రమ పాఠశాల చూడటం జరిగింది. దాంట్లో ప్రహరీ గోడ కావాలని అడగటం జరిగింది. అట్లాగే అంగన్వాడీలు కూడా సొంత బిల్డింగ్ కావాలని అడగటం జరిగింది. ఎస్హెచ్జీలో ఒకళ్ళు కమ్యూనిటీ హాల్ లేదు వాళ్ళ కోసం అని చెప్పి జిఎల్పురంలో కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది. ముఖ్యంగా ఈ టూర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్, ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఎలా ఉంది అని ఈ మండలం ఎప్పుడు రాలేదు కాబట్టి దానికోసం రావడం. అట్లాగే టూరిజం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, ఇక్కడ ఎంత స్కోప్ ఉంది అని గమనించుకోవడానికి రావడం జరిగింది. సమస్యలు అక్కడున్నా తెలుస్తున్నాయి మాకు. ఏదైతే విలేజ్ సెక్రటేరియట్స్ పెట్టామో వాటి ద్వారా మాకు వచ్చే సమస్యలు ఏమున్నాయి, అవి ఎప్పుడు మాకు కనెక్టివిటీ ఉండే ఉంది, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ అనమాట. అట్లాగే ఒక సెక్రటేరియట్ కూడా చూడడం జరిగింది. ఫంక్షనింగ్ అయితే బాగుంది. కొంత నిధులు లేని కారణంతో కొంత ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం డిలేడ్గా వెళ్తున్నాయి. సమకూరిన వెంటనే ఏవైతే ఉన్నాయో అది ఎంత తక్కువ నిధులతో ఎక్కువ వర్కులు చేసేదానికి ప్రధానంగా పెట్టుకొని ఆ ప్రయారిటీ మీద వెళ్తాము. ముఖ్యంగా విద్యార్థులకైతే ఖచ్చితంగా ముఖ్య ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తాగునీరు అనేది గుర్తించిన దాని సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి తేవాలి, ఏ నిధులతో టైఅప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంపీ ల్యాడ్స్ కూడా రిలీజ్ అయింది కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఏదైనా సహకారం తీసుకొని చేయగలిగితే అది కూడా ఎక్కువగా చెప్పిన సమస్యలు సాల్వ్ అవుతాయని నేను భావిస్తున్నాను. మనకు పైనుంచి ఫండ్స్ వచ్చేది ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ రావు. ఇప్పుడున్న ప్రస్తుత సారథ్యం ఎంజీఆర్ఎస్ ఒకటి మనము ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఎంపీ ల్యాడ్స్ ఒకటి. టూరిజం ఏంటంటే మనం సెల్ఫ్ సస్టెనెన్స్ లో ఏమి చేయొచ్చు అన్నది దాని ప్రకారం చేస్తాం కానీ వీ విల్ నాట్ వెయిట్ ఫర్ ఫండ్స్. అది ఎంజీఎన్ఆర్ఎస్ తో కానీ ఇంకేదైనా ఫండ్స్ తో మొదలుపెట్టి చిన్నగా స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అయితే దానికి ఎక్స్పాన్షన్ అట్లా పెడతాం. వీ విల్ డూ ఇట్, తప్పకుండా చేస్తాం. మినిమం ఏదైతే ఉందో దాన్ని చేసి, అంటే ఇక్కడ ఉద్దేశం ఒకటండి, టూరిస్ట్ వచ్చి ఇక్కడ శాతీరు వెళ్ళటంతో పాటు ఆ లోకల్ ఎకానమీ పెరుగుతుంది. వాళ్ళకి మినిమం అట్రాక్షన్ ఏదైతే రావాలి, ఏవైతే కంఫర్టబుల్ గా రావాలి అన్నది మనం ఉందో అది ప్లాన్ చేయాలి. అంతేగాని ఇక్కడ పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్, వాటర్ పార్క్స్ అవి రావు, రైడ్స్ అవన్నీ రావు. అవన్నీ అంటే ఏదైనా పీపీపీ మోడల్లో మనం వెళ్ళి ఏమన్నా వేరే ఎక్నాలెడ్జ్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలవరం నిర్వాసితులు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తుగా అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. ముప్పు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు, మందులు సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న స్పిల్వే పనులకు, కాపర్ డ్యాం ఇతర పనులు పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని మహిళా నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణ అయిన మహిళా రిజర్వేషన్ల బిల్లు శీతల గిడ్డంగిలో సమాధి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. సదస్సు అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రమామైకోటే గారు వచ్చారు. పొలిటికల్ సైన్స్ టీచర్ గా భారతదేశంలో ఉన్నాయి కనుక అవి చదివితే మీకు అర్థం అవుతాయి. అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి ఆ ప్రశ్నల గురించి చెప్తూ
కొన్ని మనం వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, మన చరిత్రను ఇప్పటి పరిస్థితులను ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి. ఈ కోటా గురించి ఇప్పుడు కాదు వచ్చిన చర్చ. 1930లోనే అప్పుడు బ్రిటిష్ కాలంలోనే ఈ కోటా స్త్రీలకు రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని అంటే ఆ చరిత్రలో మనకు తెలిసేది ఏంటంటే కొంతమంది బాగా మనందరికీ తెలుసు ఆ పేరు సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు చాలా పోరాడిన వాళ్ళు నేషనలిస్ట్ మూవ్మెంట్లో ఈ వీటన్నింటిలో కూడా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళే. అయితే ఈ కోటా గురించి స్త్రీలకు మహిళలకు రిజర్వేషన్ అనేది కల్పించాలా వద్దా అనే విషయంలో వాళ్ళు ఏమన్నారంటే అనవసరం, అది ఒక రకంగా చిన్నతరం వాళ్లకు మహిళలకు రిజర్వేషన్ అనేది కల్పించడం అంటే ఎంచేతంటే మహిళలు ఏ విధంగా కూడా పురుషులకు తీసుకోరు, అంచేత వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఒక రకంగా అది వాళ్లను కించపరిచినట్లే అవుతుంది అని అన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇవన్నీ చర్చలు చూసినట్లయితే చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా మహిళలకు ఈ రిజర్వేషన్ అనేది ఉండాలి అని అంటున్నారు. ఎందుకన్నారు అప్పుడు అనేది మనం అర్థం చేసుకోవడం ఒక రకంగా నా దృష్టిలో ముఖ్యం. అన్నవాళ్ళు అప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళ దృష్టిలో స్త్రీలు పురుషులకు తీసిపోరు అనేది దాంట్లో ఏమీ సందేహం లేదు, అది నిజమే. కానీ రిజర్వేషన్ అనేది కల్పించకపోవడం వల్ల అసలు స్త్రీలు రాగలుగుతారా, ఎటువంటి స్త్రీలు రాగలుగుతారు, ఏ స్త్రీలు రాగలుగుతారు, ఎన్నుకోబడగలుగుతారు అనేది పెద్ద ప్రశ్న. అది అంతగా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా అప్పటి వాళ్ళు చాలా వరకు పై ఉన్నత వర్గం ఉన్నత కులాల నుండి వచ్చినటువంటి వాళ్ళు. సరోజినీ నాయుడు ఇంకా రాజ్ కుమారి అమృత్సర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు రిజర్వేషన్స్ అనవసరము అనడానికి కారణం తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో నాహి బ్రాహ్మణ జనగామ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా నాయకులు యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు దుర్గారావు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ ఫెడరేషన్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు. ఫెడరేషన్ కులాలకు బడ్జెట్ కేటాయింపులు, పాలక మండలి వివిధ ప్రధాన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కులాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధించాలి ఐక్యత. గౌరవనీయులు దుర్గారావు గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్ర గారికి మరియు మిగతా కుల సంఘ నాయకుల అధ్యక్షులకు పేరు ధన్యవాదాలు తెలుసు. ఈనాటి రాష్ట్రంలో తెలంగాణ రాకముందుకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా బీసీ కులాలకు అంటే మా శాల్యమైన వర్గానికే చెప్తాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇంతవరకు నిధులు కేటాయించలేదు. ఫెడరేషన్లు ఉన్న వాటికి కూడా ఇంతవరకు డబ్బులు కేటాయించాలి. పాలక మండలి కావాలని కోరుకుంటాను. ఎన్నో రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చాము. కాటూరు శ్రీనివాస్ ఎంబీసీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మా కులాన్ని ఎంబీసీ కలపాలని కూడా రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి మా కాటూరు చైర్మన్ గారికి ఇచ్చాము. కానీ దాని మీద రెస్పాన్స్ ఎలాంటిది లేదు. కులబొట్టులు అనగారిపోతున్నాయి. కాబట్టి బీసీ ఫెడరేషన్ కులాలతో నేను నమస్కారం. నా పేరు బెల్లాపు దుర్గారావు, తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు జనగామలో సమావేశం అవడానికి ప్రధాన ఉద్దేశం, మేము రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణంలో 33 జిల్లాల్లో కూడా మేము విజిట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ మా ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే ఈ ఫెడరేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ ఫెడరేషన్స్ అంటారు, అవి ఉమ్మడి రాష్ట్రంలో 11 ఫెడరేషన్లు ఉండేవి. అవి నాయి బ్రాహ్మణ, రజిక, వడ్డెర, సగర, భట్రాజు, బలిజ, బోయ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి, ఈ సామాజిక వర్గాలకు అన్నింటికి కూడా ఫెడరేషన్ ఉండేది. అట్లాగే ఇప్పుడు రీసెంట్గా మా ఈ ప్రచారంలో భాగంగా మేరు, ఆర్యకటిక, దూదేకుల, గాండ్ల కమ్యూనిటీ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని కోరుతూ ఉన్నారు. వాళ్ళను కూడా కలుపుకొని
సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సంవత్సరాల పర్యంతం కూడా మా గురించి చిన్నచూపే ప్రభుత్వంలో కనబడుతూ ఉంది. మా ఆవేదన వెలిబుచ్చుతూ ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, బడ్జెట్లో మేము ఎక్కడ, మా వాటా ఏది? మీరు కొన్ని వర్గాలనే బడ్జెట్ నటు మరి వాళ్ళ కోసమే సంక్షేమం అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ ఫెడరేషన్ కులాలకి రూపాయి కూడా ఇవ్వకుండా చాలా అవమానకరంగా, చాలా దయనీయంగా, చాలా చిన్న చూపు చూస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఫెడరేషన్లకి బేషరతుగా బడ్జెట్ కేటాయించండి, పాలక మండలి ఏర్పాటు చేయండి, సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేసి సహకరించండి, గుర్తించండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మీరు ఏం చెప్పారు గతంలో? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, ప్రగతి భవన్లో కానీ నాయ బ్రాహ్మణులకి, వడ్డరులకి, అలాగే కుమ్మర సామాజిక వర్గాలకి మేము ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు ఏమైంది? మీరిచ్చిన మాట మీద ముఖ్యమంత్రి నిలబడకపోతే ఎవరికి చెప్పాలి? ఈ వ్యవస్థలో ఎవరిని గౌరవించాలి? కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకం కల్పించుకోవాలి అంటే ఈ వర్గాలను గుర్తించాలి, ఈ వర్గాలకి సహకరించాలి. అసలే రాజకీయాలకి దూరంగా ఉండి ఏ రకమైనటువంటి తమ యొక్క మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో పార్కుల స్థలాలు కబ్జాకి గురయ్యాయి. సర్వే నెంబరు 29లో గల 800 గజాల పార్క్ స్థలంలో గతంలో పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా కొందరు ఫోటోలకు ఫోజులిచ్చి చెట్లు నాటారు. ఇప్పుడు పెట్టిన ఆ చెట్లను తొలగించి పక్కా ప్రణాళికతో కబ్జా చేసి ఆ స్థలాన్ని స్వచ్ఛంద సంస్థ వారికి భారీ మొత్తానికి అమ్మకానికి పెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న కాలనీ సంక్షేమ సంఘం ఫెడరేషన్ అధ్యక్షులు రాపోలు రాములు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు సృజనతో కలిసి కబ్జాకు గురైన పార్క్ స్థలాన్ని పరిశీలించారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన నాయకులు, అధికారులు కుమ్మక్కై అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే ప్రణాళికలు రూపొందించి ప్రజా ఆస్తులను కాపాడడానికి పై అధికారులను సంప్రదిస్తామని రాపోలు రాములు స్పష్టం చేశారు. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో 26 వార్డుల్లో కూడా పార్కు స్థలాలే ఉండని, రోడ్లే ఉండని, చెరువులే ఉండని అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. అట్లాగే అక్రమ కట్టడాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అటు శంకర్ముఖాల ద్వారానే మేము చదువుతున్నాం, వింటున్నాం. కాకపోతే అవినీతికి మాత్రం ఎన్ని రకాల డోర్లు ఉంటాయి, అన్ని రకాల డోర్లు ఇక్కడ తెరిచివేయబడ్డాయి. అటు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, అటు ఇరిగేషన్ వాళ్ళు కానీ, లేదా రెవెన్యూ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు మంచి కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఈ అక్రమాలకి తెరలేపారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ 1వ నెంబర్ వార్డులో కూడా ఈరోజు మనకు ప్రత్యక్షంగా పక్కన పార్క్ కనిపిస్తుంది. అంటే ఒక కార్పొరేటర్ కానీ, ఒక మేయర్లు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు 800 చదరపు గజాలు మరి పార్కులు ఇక్కడ క్లియర్గా పార్కు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా పార్క్ కిందనే మనకు ఈ లేఅవుట్ని బట్టి తెలుస్తూ ఉంది. ఈ లేఅవుట్లో గతంలో ఎప్పుడైతే లేఅవుట్ చేసినరో, ఇది 1990లో లేఅవుట్ చేసినరో, ఆ లేఅవుట్ ప్రకారం ఈ పార్క్ కింద క్లియర్గా షో చేయటం జరిగింది. ఈ పార్కులో గతంలో ఇదే పాలక మండలి వాళ్ళు ఇక్కడ హరితహారం కింద మొక్కలు కూడా నాటడం జరిగింది. ఇవన్నీ కూడా మరి పేపర్లలో, టీవీలలో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా రావటం జరిగింది. కానీ ఇన్ని రోజులు పార్క్ కింద ఉన్నటువంటి స్థలము ఇలా ప్రైవేట్ స్థలం ఎట్లా అయింది, ప్లాట్ల కింద ఎట్లా మారింది? ఈ చెర్రీష్ ఫౌండేషన్ వాళ్ళ ల్యాండ్ను, భూమిని అమ్మేటప్పుడు ఇది క్లియర్గా దాని బౌండరీస్ చూపించేటప్పుడు ఇది క్లియర్గా పార్క్ అని ఆ క్లియర్గా డాక్యుమెంట్లో కూడా మెన్షన్ చేయబడ్డది. కానీ దీన్ని మరి కొంతమంది కార్పొరేటర్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఇది ప్రైవేటు ల్యాండ్, ఇది అప్పటి లేఅవుట్, ఇది చెల్లదు, ఇది అనాథరైజ్డ్ లేఅవుట్, దీంట్లో మాకు మీకు సంబంధం లేదు అని కూడా చెప్పడం జరుగుతూ ఉందని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దానికి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నిజంగా ఇది అనాథరైజ్డ్ లేఅవుట్ అయితే ఈ నిర్మాణాలకు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అదేవిధంగా ట్యాక్సులు, మరి ఇంటి ట్యాక్సులు ఎట్లా వసూలు చేస్తూ ఉన్నారు? ప్రైవేట్ అయినప్పుడు, అది అనాథరైజ్డ్ అయినప్పుడు ఇళ్ళకి అనుమతులు ఇచ్చింది ఎవరు? దానికి ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తూ ఉన్నారు? దానికి వాటర్ కనెక్షన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీ మరి ఎందుకు కనెక్షన్ ఇస్తూ ఉన్నారు? అనాథరైజ్డ్ లేఅవుట్ అయినప్పుడు 4 అవి జేసీబీలో లేకపోతే ఇంకేదో తీసుకొచ్చి మొత్తం కుళ్ళగొట్ట.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బోధ్ ఎంపీపీ తులా శ్రీనివాస్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నేతల ర్యాలీలో ప్రధాని మోడీ, అమిత్ షా, బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. బీజేపీ నాయకులను దొంగలని సంబోధించారని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. बहुत आया जल्दी आओ बोल के फोन 10 मिनट चल रहा है నాయకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, మరి నిన్న స్థానిక ఎంపీపీ ఒక స్థాయిని మరిచి మోడీ గారిని ఒక భారతదేశ ప్రధాని, 130 కోట్ల ప్రజలకు ప్రతినిధి, మరి వారిని అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మరి వారిని మోడీ గాడు అని, అమిత్ షా గాడు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారిని సంజయ్ గాడు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గాడు అని, దొంగలు అని చెప్పేసి సంబోధిస్తూ మరి నిన్న ధర్నా కార్యక్రమం చేపట్టింది. దానికి భారతీయ జనతా పార్టీ మీకు ఒక హెచ్చరిక చేస్తుంది. దయచేసి ఇది ఒక మొట్టమొదటిసారి అనుకోండి, ఇది ఆఖరి అనుకున్నా పర్వాలేదు. మీరు చేసే కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలంతా గమనిస్తున్నారు. మీ యొక్క రౌడీజానికి, మీ యొక్క దొంగ పాలనకు మరి ప్రజలంతా గుర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ, బండి సంజయ్ గారిని కానీ, కిషన్ రెడ్డి గారిని కానీ మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు కస్తూరి కార్తికరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండి ధర్నాలు చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంపై నిందలు వేస్తూ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీఆర్ఎస్ ర్యాలీలో రైతులెవ్వరూ పాల్గొనలేదని, కేవలం ఆ పార్టీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. రైతులను మభ్యపెట్టడానికి ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని అన్నారు. గౌరవంగా మాట్లాడు, అతన్ని చేసే పాలన వ్యతిరేకించు, హక్కు నీకుంది. కానీ చిల్లలలో అత్తుకొని మాటలు మాట్లాడే హక్కు నీకు లేదు. నీకే కాదు, ఎవరికి కూడా. నీవు చిల్లర మాట్లాడుతున్నావనే ఇలా నేను ఇంత, మేము కూడా చిల్లరగానే మాట్లాడుతున్నాం. నీవు ఆ జాతికే, నేను ఆ జాతి అండి. ఇలా ఎవరిని తిట్టేది, నువ్వు మాట్లాడు సమస్య మీద తెలియలేదా నీకు? బియ్యమద్దు అని మాట్లాడుతున్నావు. బియ్యం తింటారు, అజేద్దారు. నువ్వు రైస్ మిల్లకు నువ్వు చెప్పు, ఆదేశాలు బాబు ఎంత ఇద్దరు రైస్ మిల్ వద్దాడని. మీరు అందరు ప్రజలు మనం తినవలసింది రా రైసే మనకు రైస్ మిల్లు ఇవ్వాలి. ఏ ప్రభుత్వము, నేను కేంద్ర ప్రభుత్వం రైస్ అర్థం లేదు. మీ కలెక్టర్ పెట్టింది కాదే మొన్న ఇత్తనాలు అర్థాలు అంటే ప్రధానమంత్రి పెట్టిందా? చెప్పిండా ఇత్తనాలు పెట్టకమని? దయచేసి మిస్టర్ రసమే బాలకృష్ణ,
నీ ఉద్యోగ ఒళ్ళు దగ్గర పెట్టుకొని భాగవతాలు ఆడు అసెంబ్లీలో కానీ ప్రజల మధ్యలో నువ్వు ఆచితూచి మాటలు మాట్లాడాలి. ధర్నా అనేది ఎవరు చేస్తారు? అధికారంలో లేని వాళ్ళు, ప్రభుత్వం లేని వాళ్ళు ధర్నా చేస్తారు. ధర్నా ఎక్కడ చేస్తారు? ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఇక్కడ ధర్నాలు చేస్తారు. కానీ ఈ కేటీఆర్ గారు ధర్నా చేస్తా అంటే ఎక్కడ చేస్తాడు? ప్రభుత్వమే వాళ్ళది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ధర్నా అనేది ఎక్కడ చేస్తాడు? ఎందుకోసం చేస్తాడు? ఇది రైతులను మభ్యపెట్టడానికి ధర్నా చేస్తుంది తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇదే కేంద్ర ప్రభుత్వము కొంటేనే ఇప్పటి వరకు కూడా వడ్లన్నీ కొనుగోలు కేంద్రాల్లో ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. మా బండి సంజయ్ గారు చెప్పినాకనే ఈ కొనుగోలు కేంద్రాలు కూడా చేయడం జరిగింది. ఆ కొనుగోలు కేంద్రాలలో శుద్ధులు ఉంటే బాధాలు ఉంటుంది, బాధాలు ఉంటే శుద్ధులు ఉంటుంది. ఈ సంచులు కాంట అయినాక లారీలు తీసేములు రావు, బాధాలు తెచ్చుకోవాలి. వచ్చి నెల రోజులైనా వీళ్ళు కేంద్రాలు స్టార్ట్ చేయకపోయినాక నెలకు స్టార్ట్ చేస్తే నెల 15 రోజులు 2 నెలల దాకా బాధాలకి అయిపోయింది. మన పాలిథిన్ కవర్ల కిరాయిలు ఎంత? ఒక్కొక్కరికి 2000, 3000 కిరాయిలు. చిన్న చిన్న రైతులు కూడా కిరాయిల కోసం బాధపడుతున్నారు. గారు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ధర్నాలు అనేది చేయదు. ఏదో బీజేపీ ధర్నా చేసిందని నువ్వు ప్రభుత్వము ఉన్నోని నువ్వు ధర్నా చేస్తాయి బాగుంటుందా? అది ఆ ధర్నా అనేది మానుకోవాలి. చక్కగా వడ్లు కొను, ఒక్క గింజ పోకుండా రైతును బాగుపడగొట్టు. మళ్ళీ రెండవది, ఇప్పుడు వ్యవసాయం గురించి ఇప్పుడు మాట్లాడుతాను. వడ్లు కళ్ళలో పెట్టుకొని వ్యవసాయం గురించి మాట్లాడతావా? ఈ వడ్లు పోయినాక వ్యవసాయం గురించి మాట్లాడు. అది మాట్లాడి ఏం పెట్టాలనేది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో పలువురు సిపిఐ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షాహిద్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షాహిద్ ఖాన్ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు నరేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు నాగేష్, గజేందర్, ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. బోధ్ కాన్స్టిట్యున్సీ మరి బోధ్ మండల్ నుంచి ఎస్ రవి గారు సిపిఐ మరి ఏఐటియుసి మండల్ సెక్రటరీ మరి వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్ తిరుపతి గారు ఏఐవైఎఫ్ మెంబరు, తబరేజ్ గారు ఏఐవైఎఫ్ మెంబరు, ముజాహిద్ గారు బోత్ మైనార్టీ లీడరు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మా కుటుంబంలో వాళ్ళకు చేరడానికి వాళ్లకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తూ మరి ఈ కార్యక్రమంలో మా ఏఐసిసి మెంబర్ నా మిత్రుడు నరేష్ యాదవ్ గారు, మరి మా స్టేట్ లీడర్ గజేందర్ గారు, మండల అధ్యక్షులు, మరి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మరి డిస్ట్రిక్ట్ స్పోక్ పర్సన్ గారు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం చెప్తూ आज जो हमारे रवि साहब, तिरुपति साहब, तबरेज साहब, मुजाहिद साहब कांग्रेस पार्टी में शामिल हुए, मैं उनको मुबारकबाद देता हूं और उनको ये तहफ़्फ़ुज़ देता हूं कि कांग्रेस पार्टी आपका जो ओहदा है, आपका जो जिस पार्टी को आप छोड़ के आए, इस पार्टी में भी हमारे घर के मेंबर्स के जैसा आपको ट्रीट करेंगे और आपकी इज्जत आपकी जगह पर बराबर कांग्रेस पार्टी में आपको मिलेंगी. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బర్కర్పురాలో వికలాంగుల సమ్మేళనం, సరుకులు పంపిణీ చేసిన మంత్రి. విజయనగరం జిల్లా ఏజెన్సీలో కలెక్టర్ పర్యటన, పర్యాటకంగా అభివృద్ధికి చర్యలు. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారుల సమావేశం, పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష. ఎస్వీకేలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం, మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలన్న పీఓడబ్ల్యూ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.